ఒక దారుణమైనటువంటి సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చి తమిళనాడు ప్రభుత్వపు అసమర్థత పెద్ద చర్చకి దారితీసినటువంటి అంశం ఇది. ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి ఒక తల్లి కోపంతో బయటపెట్టినటువంటి తన బిడ్డకి జరిగిన అవమానాన్ని బయటపెట్టినటువంటి అంశం. కోయంబత్తూరులో 8th క్లాస్ చదువుతోంది ఓ దళిత విద్యార్థిని. ఏప్రిల్ 5th అమ్మాయికి సాధారణంగా పెద్ద మనిషి అయిందంటారు కదా, అట్లాగా మొట్టమొదటి పీరియడ్స్ వచ్చినాయి. ఇలా జరిగినప్పుడు సాధారణంగా మనకి తమిళనాడులో కూడా ఇక్కడ ఎట్లయితే సమర్థ పేరెంట్ అంటారు కదా, అక్కడ కూడా అట్లాగే చేస్తుంటారు. అయితే ఆ వెంటనే అమ్మాయికి ఎగ్జామ్స్ వచ్చినాయి. దాంతో తల్లిదండ్రులు ఎగ్జామ్కి పంపించారు. ఏప్రిల్ 7వ తారీఖున అంటే తొలి పీరియడ్స్ వచ్చిన 2 రోజుల తర్వాత అమ్మాయి ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళింది స్వామి చిన్మయానంద మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్. అయితే టీచర్లకి అమ్మాయి ఇట్లాగ అయిందని తెలుసు కాబట్టి లోపలికి రానిలా బయట కూర్చోబెట్టి పరీక్ష రాయమన్నారు. మొట్టమొదటి పీరియడ్స్ కాబట్టి తీట్టు అంటే తెలుగులో మనం ముట్టు అంటుంటాం కదా అని చెప్పి లోపలికి వస్తే ఇబ్బంది అవుతుందంటూ బయట మెట్ల మీద కూర్చోబెట్టారు. అమ్మాయి అలాగే కూర్చుని పరీక్ష రాసి ఇంటికి వెళ్ళి చెప్పింది. తల్లికి ఆ విషయాన్ని గొడవ పెట్టుకోవడం కాకుండా 2వ రోజున అవునో కాదో చెక్ చేసుకుంది. వీడియో తీసి అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ చేసింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏంటి దుర్మార్గం అని, అమాయక పిల్ల మీద జరిగినటువంటిది అన్నది దీని మీద ఇప్పుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.